మరీ మనం పెట్టుకున్నంత పెనానికంటే మరీ పెద్దగా కాకుండా చూసుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని కాల్చి 3 పొరలు ఎలా తీసి మనం చేయొచ్చో చూపిస్తాం. రొట్టె చక్కగా రుద్దేసుకున్నాం. మరి దీన్ని చక్కగా పొరల్లా వచ్చేలా కాల్చేసుకుందాం. వేడి పెనం మీద వేసుకొని ఒక సైడ్ లైట్గా కాలగానే ఇంకొక సైడ్ మనం తిప్పేసుకుందాం. ఇప్పుడు దీని పొరలు వాటంతటా అవే ఈజీగా వచ్చేయాలి. అలా వస్తేనే మనం చేసుకున్న ఈ పిండి మనం కలుపుకున్న మెథడ్ కొంచెం ఆ వేడికి ఈ బుడగల్లా వచ్చి ఈ పొరల్ని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఒక సైడు మరో సైడ్ కూడా లైట్గా కాల్చేసుకుందాం. ఇలా కాల్చుకున్న తర్వాత ఈ పొర ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి ఈ కలర్ కూడా రాకూడదు. పొరలు తీసి మనం మరొక్కసారి లైట్గా కాల్చుకుందాం. ఇదే విధంగా మరో పొర కూడా ఉంటుంది, దాన్ని కూడా తీసేసి మనం కాల్చేసుకుందాం. సో ఇలా ఈ వచ్చిన పొరలతోటి మనం సమోసా చేసుకోవచ్చు. జాగ్రత్తగా తీసేసుకుందాం. చూడండి, ఇదే విధంగా మరొక పొరను కూడా తీసేసుకొని మనం సమోసాలు చుట్టుకోవచ్చు. సో మరీ ఇంత రంగు రాకూడదు, కొంచెం తక్కువ వేడిలో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, వీటితోటి సమోసాలు చుట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి మూడో పొరను కూడా లైట్గా కాల్చుకుందాం. చేసుకున్న రొట్టెల్ని ఇలా పట్టీల్లా మనం కట్ చేసేసుకుందాం. చాలా సింపుల్. ఈ పట్టీలు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కటర్ లేదనుకోండి, మనం చాకుతోటి కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పట్టీల్ని మళ్ళీ మనం ఈ మిశ్రమాన్ని వేసి చక్కగా మనం చుట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉన్న వీటిని మనం ముందు ఒక త్రికోణంలా చేసుకుందాం. తర్వాత దాన్ని మరొక త్రికోణం, దాని తర్వాత మరొక త్రికోణం చేసేసి దాన్ని ఇలా మనం సమోసాలలాగే వీటిని లోపల మనం చేసుకున్న మిశ్రమాన్ని లోపల చుట్టుకోవాలి. చుట్టుకున్న తరువాత ఈ కొనల్లో కొంచెం మైదా పిండి నీళ్లతోటి కలిపిన స్లరీని మనం తీసుకొని మనం ఇలా మైదా పిండి నీళ్ళని చక్కగా ఇలా పెట్టేసి తర్వాత మన సమోసాలు చక్కగా చుట్టుకునే విధంగా దీన్ని ఇలా చుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీ త్రికోణ సమోసా మనకి రెడీ అయిపోయింది. నూనె కూడా లోపలికి పోకుండా ఎంతో చక్కగా దాన్ని చూసుకోవచ్చు. చూడండి, మరోసారి దీన్ని కరెక్ట్గా ఇలా, తర్వాత మరొకటి, తర్వాత మూడవది చేసుకున్న తర్వాత దీంట్లో ఇలా వేలు పెట్టి ఈ చిన్నగా చేసుకొని, అయితే ఈ సమోసాలు చిన్నగా క్యూట్గా ఉంటేనే బాగుంటాయి. అందుకని చెప్పేసి వాటిని మరీ పెద్దగా చేయకండి. కొంచెం ఇలా అయిన తర్వాత వీటిని కొంచెంగా అడ్జస్ట్ చేసి ఈ కొన భాగాల్లో కొంచెం అంత మైదా పిండి, అదే నీళ్లు కలుపుకున్న మైదా పిండిని ఈ విధంగా మనము చక్కగా చూసుకొని దీన్ని ఇలా సమోసాని ఇలా త్రికోణంగా మనం కట్టేసుకుంటే మన సమోసాలు చక్కగా చూడ్డానికి బాగుంటాయి. తర్వాత చేసుకున్న తర్వాత కూడా చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, చేయడం చాలా ఈజీ, కానీ ఒక్కసారి చేసేదాకా మనకు ఆ నమ్మకం కలగదు. అందుకని చెప్పేసి ఏం చేయాలి, మనం ఇంట్లో వీటిని చక్కగా ఇలా స్టఫ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కొనల్ని కొంచెం అంత మైదా పిండి పెట్టుకొని మనకి నచ్చినంత షేప్ వచ్చేంత వరకు, తర్వాత మరోసారి ఈ మైదా పిండిని ఇలా వేసుకున్న తర్వాత మనం ఇదే విధంగా చక్కగా చుట్టే శనగపిండి ఒక బౌల్లో తీసుకొని, శనగపప్పు కాకుండా శనగపిండిని బూందీ రూపంలో చేసుకుందాం. వాడేది శనగలే, కానీ శనగలు రూపంలో వాడుతున్నామా, పిండి రూపంలో వాడుతున్నామా, ఆ వచ్చే టేస్ట్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆ శనగపప్పుతో చేసే పాయసం నాకు పెద్దగా టేస్టీగా అనపడదు, కానీ అదే ఇలా బూందీ చేసి వేసుకుంటే భలే కమ్మగా ఉంటుంది. ఇందులో అంటే ఎటువంటి మిఠాయి చేసినా ఆ మిఠాయిలో చిటికెడంత ఉప్పు అంటారు, కానీ అట్లా అని ఉప్పు వేయకండి. బూందీకి చేసుకున్నట్టు దీంట్లో సోడా వేస్తే మరి ఈ బూందీ లైట్గా తయారైపోయి మనకి పాయసం దేంట్లో వేసినా చితికిపోతుంది. అలా కాకుండా మనం ఈ శనగపిండిలో సోడా వేయకుండా, అదే మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా కొంచెం చిక్కగా ఈ పేస్ట్ చేసుకొని బూందీ చేసుకుందాం. మరి బూందీ ఎక్కువగా ఉబ్బకూడదు. చూడండి, గడ్డలు కట్టకుండా ముందుగా పేస్ట్లా చేసుకొని తర్వాత దానికి కావాల్సినంత నీళ్లు పోసుకుంటాం. బూందీ వేసుకోవడం కోసం ఇలాంటి జాలి గరిటైనా సరిపోతుంది, లేకపోతే ఇలా ఉన్న గరిటైనా సరిపోతుంది. మరి నా దగ్గర వేసుకోవడానికి ఇట్లా చిన్న చిల్లులతోటి ఇలాంటిది ఒకటి రెడీగా ఉంది. మరి దీన్ని దాంతోపాటు వేసుకొని మనం ఫ్రై చేసుకుంటాను. నూనె కూడా మరీ ఎక్కువ వేడి కాకుండా చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో చూడండి, నూనెలో పడుతున్నప్పుడు చాలా ఇవన్నీ కొంచెం లావుగా కొంచెం గట్టిగా హెవీగా అవుతాయి.
అయినా పర్లేదు. ఓకే, ఇప్పుడు చూడండి బూందీ కొంచెం బరువుగా ఉంటుంది, ఎందుకంటే సోడా కూడా మనం వేయలేదు. సో మనకి ఇలాంటి బరువైన బూందీ తయారు చేసుకొని దీంతో పాయసం తయారు చేసుకుందాం. నూనె బాగా వేడిగా ఉందనుకోండి, అప్పుడు కూడా బూందీ చాలా లైట్గా వస్తుంది. కానీ మనకు అంత లైట్గా అక్కర్లేదు. ఈ బూందీ కొంచెం ఇలా బరువైన బూందీ తయారైతే సరిపోతుంది మనం చేసుకునేదానికి. నూనె అంతా పోయేదాకా తీసి మనం ఇలా వేసేసుకుందాం. పాయసం ఎలా చేయాలో చూసేద్దాం. పాలు కొంచెం పాతగా అయిపోయినాయి, పాలు ప్యాకెట్ తీసి బయట పెట్టేసి మర్చిపోయారు. మరి పాలు విరిగిపోతాయి. విరిగిపోకుండా ఉండడం కోసం ఎలా అంటే మళ్ళీ వాడుకోవాలి కదా మరి వంటల్లో. చిటికెడంత సోడా కనుక మన పాలల్లో వేస్తే అది విరగకుండా మనం కాపాడుతుంది. అట్లా అని చెప్పేసి ఎక్కువ సోడా వేశారనుకోండి, అది కూడా మంచిది కాదు. కొంచెం అంత సోడా పాలల్లో వేసి కలిపేసుకుందాం. ఇంకొక చిన్న చిట్కా ఏం చేయొచ్చు అంటే, మనం పాలు వేసే ముందు మనం పంచదార వేసేసుకుందాం. వేసి కొంచెం నీళ్లు పోసి పంచదారని కరిగిద్దాం, అందులో పాలు పోసుకుందాం. ఓకే, కొంచెం. అయితే ఈ తీపిదనం, పులుపు అనేది యాసిడ్, మరి ఇదేమో కొంచెం ఆల్కలైన్. అయితే ఇప్పుడు మన పాలు విరగకుండా కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది. అయినా ఇప్పుడు కూడా విరిగిందనుకోండి, ఇక మన కర్మ అనేసి దాన్ని కూడా విరిగిన పాలు తీసుకొని చక్కగా పంచదార వేసి ఆ విరిగిన పాలను కూడా చక్కగా మిఠాయి చేసుకోవచ్చు. అయితే ఇందులో మనం కొంచెం సేమియా కూడా వేసుకుందాం. అయితే సేమియా ఎందుకు అంటే, మనకి సేమియా పాయసం మనందరికీ చాలా ఇష్టం. దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సేమియా కూడా ఉడికిన తర్వాత ఇందులో పాలల్లో ఆ తీపి సరిపోయిందా లేదా కూడా చూసేసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్కరికి, నాకు కొంచెం తీపి స్వీట్లలో ఎక్కువగా ఉంటే ఇష్టం, మా ఆవిడకేమో తక్కువగా ఉంటే ఇష్టం. మధ్యస్థంగా చేసేసుకుంటాను. సేమియా కూడా ఇందులో కుక్ అవ్వడానికి టైం పడుతుంది. మరి ఈ లోపల మనం చిన్న పెనం తీసుకొని జీడిపప్పు, కిస్మిస్, అలాగే సారపప్పు చక్కగా ఆ వెన్నెలో కొంచెం వేయించి వేసుకుంటే మన మిఠాయి సూపర్గా ఉంటుంది. ఆ దానికోసం మనం కొంచెం అంత నెయ్యి ఇలా వేసుకొని ఆ నెయ్యిలో ఇప్పుడు కిస్మిస్, జీడిపప్పు, సారపప్పు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, మన సారపప్పు ఇందులో వేసేసుకుందాం. అలాగే దీంట్లో మనం కొంచెం కిస్మిస్ కూడా వేసేసుకుందాం. అయితే కిస్మిస్ ఎప్పుడైతే చక్కగా ఇలా ఉబ్బి పెద్దగా అవుతుందో అప్పుడు తీసేసి మనం ఈ పాలల్లో వేసుకుందాం. కిస్మిస్ కనుక మనం ఫ్రై చేయలేదనుకోండి, దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ వేడి నూనెలో ఈ కిస్మిస్లు ఆ వేడిలో చక్కగా ఉబ్బి మంచి టేస్ట్ మనకు స్వీట్కి తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, మన ఈ కిస్మిస్లు అన్నీ ఉబ్బి చక్కగా ఉన్నాయి. మన జీడిపప్పు, మన సారపప్పు కూడా ఫ్రై అయ్యి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు చూడండి, ఈ పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎప్పుడైతే సేమియా చక్కగా కుక్ అయిపోయింది అనిపిస్తుందో అప్పుడు స్టవ్ కట్టేసి మనం వేసుకోవడమే. కొంచెమే వేసాం కదా సేమియా, మరి చేతిలో రావడానికి కొంచెం ఇంకొక నిమిషం అయితే ఈ సేమియా రెడీ అయిపోతుంది, అప్పుడు వేసేసుకుందాం. సో మరి మన బూందీ ఏదైతే మనం చేసుకున్నామో దాన్ని ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఈ సేమియా బూందీ పాయసం వడ్డించుకుందాం. అయితే కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే ఇంకా చక్కగా కమ్మగా ఉంటుంది. యాలకుల పొడి ఏంటంటే లాస్ట్లో వేసుకుంటేనే బెటర్, ఎందుకంటే దీని కొంచెం బాగా వేడిలో దీని సువాసన గాలిమయం అయిపోతుంది. అంటే ఇంట్లో వాళ్ళందరికీ మంచి సువాసన వచ్చేస్తుంది. కానీ మిఠాయిల్లో లాస్ట్లో వేసుకుంటే కనుక మనకి ఎటువంటి పాయసం అయినా స్వీట్ అయినా బ్రహ్మాండంగా ఉంటుంది. అదే కనుక మామూలు చేసిన బూందీ కనుక మీరు ఇలా వేసుకుంటే ఇలా బూందీ పడగానే కరిగిపోతుంది. మరి మన బూందీ చూడండి ఇందులో బ్రహ్మాండంగా ఉంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనకి పిల్లలు కూడా చూడడానికి ఎంతో ఇష్టంగా తినేస్తారు. అయితే ఇది చల్లగా అయిన తర్వాత ఇంకో కొంచెం పీల్చుకొని అది కొంచెం చిక్కగా అవుతుంది. మీకు తెలుసు కదా, పాయసం చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పడితే కొంచెం చిక్కబడుతుంది. అలాగే మనకి చక్కగా ఎల్లోగా ఇంకా ఎటువంటి కలర్ వేయక్కర్లేదు, ఈ రంగు పర్ఫెక్ట్గా ఉంటుంది. శనగపప్పు వేస్తే కొంచెం గట్టిగా నోట్లో ఆ భయం ఉంటుంది. ఇదైతే సాఫ్ట్గా భలే టేస్టీగా తయారైపోతుంది. కొంచెం వేడిగా ఉన్నా చల్లగా చేసుకుని బాగుంటుంది. కానీ మరి వేడిగా ఉన్నా చక్కగా తినేసి దీన్ని ఎంజాయ్ చేసేద్దాం.